ఇంకా లావుకాలు. ఒక గ్రామంలో ఒక జమీందారు గారింట పెళ్లి వచ్చింది. బస్తీ నుంచి దర్జీని పిలిపించి పెళ్లికి కావలసిన ఖరీదైన దుస్తులన్నీ కుట్టడానికి ఏర్పాటు చేశాడు. దర్జీవాడు గుడ్డలన్నీ ముందు వేసుకుని కూర్చొని వాటిని పరిశీలించసాగాడు. ఆ కూర్చోటంతో వాడు ఒక కాలు మడిచి రెండో కాలు చాచి కూర్చున్నాడు. అది బోధకాలు. జమీందారు ఆ కాలు చూసి, అంత లావు కాలేమిటి అన్నాడు ఆశ్చర్యంగా. అదేం చూశారు, అంతకన్నా లావు కాలున్నది లోగిట్లో అన్నాడు దర్జీవాడు. జమీందారు గారి కాళ్ళు కూడా అంతో ఇంతో బోధకాళ్లే. దర్జీవాడు తనను ఉద్దేశించి ఆ మాట అన్నాడు అనుకొని, ఈ ఇంట్లో అంత లావు కాలు మరొకటి లేదు, 100 రూపాయల పందెం అన్నాడు. పందానికి ఒప్పుకున్నాడు. నా రెండో కాలు చూడండి అంటూ దర్జీవాడు మడిచి ఉన్న తన రెండో కాలు చూపాడు. అది ఇంకా లా ఉన్నది. జమీందారు గారు మారు మాట్లాడకుండా దర్జీవాడికి 100 రూపాయలు ఇచ్చేశాడు. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.